హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి పల్నాడు కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఈవినింగ్ స్నాక్గా చేసుకునే 2 రకాల వడల రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటానండి. మనకి ఎలాగూ వెదర్ అనేది కూల్గా ఉంది కాబట్టి వేడివేడిగా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు నేను చూపించిన ఈ 2 రకాల వడల్ని ట్రై చేయండి, చాలా బాగుంటాయి. అవి ఏమిటంటే ఉల్లిపాయ వాళ్ళు, తోటకూర మసాలా వాళ్ళు అండి. మనం ఈ క్లైమేట్కి రెగ్యులర్గా ఇంట్లో పునుగులని, పకోడీలు అలాగే బజ్జీలు చేస్తుంటాం కదా. ఇలా రెగ్యులర్గా చేసుకునే స్నాక్ అంటే ఈ స్నాక్ను కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. మరి ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్దామండి. ఫస్ట్ ఉల్లిపాయ వడల్ని ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోనికి ఒక 4 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా పొడవుగా కట్ చేసి తీసుకోవాలి. ఇలా మొత్తం ఒక బౌల్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఆనియన్స్ని బాగా అన్ని సపరేట్ అయ్యే విధంగా ఒకసారి బాగా మ్యాష్ చేసుకుంటూ మొత్తం బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపితే మనకి వీటిలో ఆనియన్స్ నుంచి కొంచెం వాటర్ కూడా రిలీజ్ అవుతుంది. ఇలా మొత్తం కలిపిన తర్వాత చూడండి, ఇలా కలుపుకోవాలి మొత్తం సపరేట్ అయ్యే విధంగా. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీనిలోనికి ఒక 4 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి తీసుకుంటున్నాను. 1 ఇంచు అల్లం ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర, కరివేపాకు, కొంచెం జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్, కారం. ఇప్పుడు ఈ మసాలా మొత్తం బాగా ఆనియన్స్కి పట్టే విధంగా మరొకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ అన్న పక్కన పెట్టుకోండి. 5 మినిట్స్ తర్వాత దీనిలోనికి 2 స్పూన్ల మైదా పిండిని, 2 స్పూన్ల శనగపిండిని, అలాగే 1 స్పూను బియ్య పిండిని యాడ్ చేసుకోవాలి. బియ్య పిండి వేయడం వల్ల మనకి వడలు బాగా క్రిస్పీగా వస్తాయండి. ఈ మొత్తం బాగా కలుపుకోవాలి. ఎటువంటి వాటర్ అవసరం లేదండి, మనకి ఆనియన్స్లో ఉన్న తేమతోనే సరిపోతుంది. మనకి వీటిల్లో పిండి అనేది తక్కువగా పడుతుంది, ఆనియన్స్ అనేది ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఇలా ముద్దగా చేసుకొని చేతి మీదనే ఈ విధంగా కొంచెం ఒత్తుకుంటే మనకు అప్పంలాగా వస్తుంది. లేకపోతే మీరు కావాలంటే ఇలా కవర్కి ఆయిల్ అప్లై చేసుకొని ఇలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా చేసిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో ఒక్కొక్కటిగా వీటిని యాడ్ చేసుకోవాలి. మనకి ఆయిల్ అనేది బాగా హీట్ అయి ఉండాలండి. అలానే మనం వీటిని మీడియం ఫ్లేమ్ మీదనే వేయించుకోవాలండి. ఒకవేళ హై ఫ్లేమ్ మీద పెట్టి వేయించాము అంటే ఆనియన్స్ త్వరగా కలర్ వచ్చేస్తాయి. చూడండి, ఇప్పుడు వెంటనే గట్టి పెట్టకుండా ఈ ఆయిల్ బుడకలు తగ్గిన తర్వాత, అంటే మనకి ఈ వడలు అనేవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిని మనం రెండో వైపుకి ఫ్లిప్ చేసుకుంటూ మనం వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుందండి, చేసుకోవడం కూడా వితిన్ 15 మినిట్స్లో మనం వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా 2 వైపులు వేయించుకున్న తర్వాత మనకి ఈ కలర్ వస్తే సరిపోతుంది. అదే కనుక మీరు హై ఫ్లేమ్ మీద పెట్టి వేయించారు అంటే మనకు ఆనియన్స్ కలర్ మారిపోతాయి. బాగా నల్లగా గనక అయ్యాయంటే మనకి చేదు వచ్చేస్తాయండి. చూడండి, ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ నుండి వీటిని తీసి టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకోండి. ఏదైనా ఎక్సెస్ ఆయిల్ అంటూ ఉంటే అది మనకి టిష్యూస్ అబ్జర్వ్ చేసుకుంటాయి. చాలా ఈజీ ప్రాసెస్ కదా, చాలా బాగుంటాయండి. వేడి మీద తింటే వీటి టేస్ట్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు. అదేవిధంగా రెండో బ్యాచ్ కూడా యాడ్ చేస్తున్నాను. ఈ ఉల్లిపాయ వాళ్ళు మనకి వేడి మీద బాగా క్రిస్పీగా ఉంటాయండి. చల్లారిన తర్వాత కొంచెం మెత్తబడతాయి. వీటిని మనం సాస్ కాంబినేషన్తో కానీ లేకపోతే టీ తాగుతున్నప్పుడు పక్కన స్నాక్గా తినడానికైనా చాలా బాగుంటాయి. వీటిని మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. ఇప్పుడు తోటకూర మసాలా వడల్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్ ఈ మసాలా వడల కోసం 1 కప్పు వరకు పచ్చిశనగపప్పును తీసుకోవాలి. వీటిని 2 సార్లు శుభ్రంగా కడిగి సరిపడా వాటర్ని పోసి ఒక 2-3 గంటల పాటు నానబెట్టుకోండి. ఇక్కడ నేనైతే 3 అవర్స్ పాటు నానబెట్టుకుంటున్నాను. 3 గంటల తర్వాత మన పప్పును చూద్దాము. పప్పు అయితే చక్కగా నానిపోయాయండి. ఈ విధంగా నానిపోతే సరిపోతుంది. చూడండి, ఇలా అనగానే మనకి బాగా చక్కగా నానిపోయాయి కదా. ఇప్పుడు వీటిని ఒక 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ ఏమీ లేకుండా ఇలా మిక్సర్ జార్లో యాడ్ చేసుకోండి. ఈ విధంగా మిక్సర్ జార్లో యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పప్పుని పక్కన పెట్టుకోండి. ఈ విధంగా కొంచెం పిడికెడు వరకు పప్పుని తీసుకొని పక్కన పెట్టుకోండి.
ఇప్పుడు మూత పెట్టి వాటర్ ఏమి యాడ్ చేయకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. మరీ ఫైన్ పేస్ట్గా కాకుండా ఇలా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకొని మనం ముందు కొన్ని పప్పుని మిగుల్చుకున్నాం కదా, ఆ పప్పులోనే వీటిని కూడా యాడ్ చేసుకోండి. ఇలా పప్పుని యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీనిలోనికి మనం తోటకూరని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న కప్పు క్వాంటిటీకి ఇలా 10 రూపీస్కి 3 కట్టలు వస్తాయి కదా, వాటిలో ఒక కట్టను తీసుకొని ఈ విధంగా శుభ్రంగా కడిగి సన్నగా చాప్ చేసి తీసుకోండి. మనకి తోటకూర వేస్తే మసాలా వాళ్ళు టేస్ట్ చాలా బాగుంటాయండి. ఆకుకూరలు హెల్త్కి మంచిది కాబట్టి హ్యాపీగా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిలో ఆనియన్ ముక్కల్ని అలాగే పచ్చిమిర్చి కరివేపాకు పీసెస్ని కూడా యాడ్ చేసుకొని మనం ముందు కట్ చేసుకున్న తోటకూరను కూడా యాడ్ చేసుకోండి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని, 1 స్పూన్ వరకు ధనియాల పొడిని యాడ్ చేసుకోండి. నాకు ఇక్కడ ఆ క్లిప్ మిస్ అయింది. అలాగే 1 అర స్పూన్ వరకు గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ బియ్య పిండిని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ మసాలా మొత్తం ఆ పిండిలో కలిసేలాగా కలుపుకోండి. మనకి వాటర్ ఏమి యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ విధంగా అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోండి. మనకి కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉంటుందండి. ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం పిండిని తీసుకొని రౌండ్ బాల్గా చేసుకొని అరచేతి మీద ఇలా ప్రెస్ చేసుకోవాలి. మరీ పల్చగా ప్రెస్ చేసుకోకుండా అలా అని మరీ మందంగా కాకుండా కొంచెం మీడియం థిక్నెస్ మీద చేసుకోండి. చూడండి, ఈ విధంగా చేసుకున్న వీటిని ఇప్పుడు ఆయిల్లో యాడ్ చేసుకొని ఇక ఫ్రై చేసుకోవడమేనండి. ఆయిల్ మీడియం హీట్గా ఉన్నప్పుడు ఒక్కొక్కటిగా వీటిని ఆయిల్లో యాడ్ చేసుకోండి. ఆయిల్లో యాడ్ చేసిన వెంటనే కదిలించకుండా ఇవి కొంచెం ఫ్రై అయ్యి పైకి తేలేంత వరకు కదిలించకండి. చూడండి, ఇక్కడ నేనైతే ఒక 5 వరకు ఆయిల్లో యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు గరిటె తీసుకొని 2 వైపులా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీదనే ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో ఫ్రై చేయకండి, ఎందుకంటే మనం ఇవి కొంచెం మందంగా చేసుకుంటాం కాబట్టి లోపల ఉడకదు. అదే మీడియం ఫ్లేమ్ మీద కనుక ఫ్రై చేసుకుంటే చక్కగా లోపల వరకు ఉడుకుతుంది. చూడండి, మనకి ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఆయిల్ నుండి తీసివేయడమేనండి. చాలా సింపుల్ కదా. ఇలా ప్రిపేర్ చేసుకునే ఈ మసాలా వడల్ని మనం రెగ్యులర్గా ఇంట్లో చేసుకునే పల్లీ చట్నీతో కానీ లేకపోతే టమాటా సాస్తో కానీ తిన్నా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేకాదండి, ఈ వడలు పైకి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఈ తోటకూర మసాలా వడల్ని నేను చెప్పిన ప్రాసెస్లో కనుక చేశారంటే ఇకపై బండి మీద కొనడమే మానేస్తారండి, అంత బాగుంటాయి. మరి నేను ఈరోజు మీతో షేర్ చేసుకున్న ఈ 2 రకాల వడల రెసిపీస్లో మీకు ఏ రెసిపీ నచ్చిందో వాటిని కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరి ఈ ఉల్లిపాయ వాళ్ళు అలాగే తోటకూర మసాలా వాళ్ళు కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.